భగవద్గీత గీతామకరందం 6వ అధ్యాయం 13వ శ్లోకం. సమం కాయసిరిగ్రీవం ధారయాన్నచలం స్థిరం సంప్రేషణాసికగ్రం స్వం దిశాశ్చ సలోకమం ప్రశావాత్మా విఘీరభీర బ్రహ్మచారి వ్రతే స్థితం మనస్మయ మచ్చితో యుక్త అసీతమత్పరం. శిరస్సు శరీరము కంఠము సమము నిలిపి కదలక స్థిరమునున్నవాడై దిక్కుల జాడక నాసికాగ్రమును వీక్షించుచు ప్రశాంత ప్రదేయుడై నిర్భయం చేతస్కుడై బ్రహ్మచర్యం వ్రతమును కలిగి మనస్సును బాగుగా గ్రహించి నా యందు చిత్తము కలవాడై నన్నే పరమ గతిగా నమ్మి సమాధియుక్తుడై ఉండవలెను. తర్వాత కృషి ఎచ్చట వలన నాసికాగ్రహం నందు ధ్యానసిద్ధులు ఎట్టి లక్షణములు కలిగి ప్రశాంత చిత్తమై నిర్భయముగా మెలగవలను. బ్రహ్మచర్య వ్రతమును అవలంబించవలను. మనస్సును సంచయం చేసుకొనవలను. యుజ్ఞేతం సదాత్మానం యోగి నీతమానసం శాంతిం నిర్వాణ పరమాం మత్సమం స్వామధిగచ్చతి. మనోవిగ్రహ యోగి ప్రకారము ఎల్లప్పుడూ మనస్సు ఆత్మధ్యానమందు నిలిపి నా యందు ఉత్కృష్ట మోక్షమైనది నగు శాంతిని పొందుచున్నాను. అట్టి ధ్యాసలో యోగమేమి పరమశాంతి. శాంతి యొక్క స్వరూపమేది మోక్షరూపమైనది పరమాత్మ. నాచ్యాస్నతస్తు యోగిశ్చ నాం చైకాంతమన్నశకు ఈ చాతి స్వప్న శీలస్య జాగ్రత్తో వైవ చార్జువా. అర్జున, ఈ ధ్యానయోగము అధికముగా భుజించువానికి బొత్తిగా భుజింపని వానికి అట్లే అధికముగా ఎల్లప్పుడూ మేలుకొనుచుండేవానికి కరకు చేయగలదు. యుక్తా విహారస్య యుక్తశే కర్మసు యుక్తానభోజ్య యోగి భవతి దుఃఖః. మితమైన ఆహారము నడతగలవాడును కర్మల యందు మితమైన ప్రవర్తన గలవాడును మితమైన జాగరణము మనుజునకు యోగము దుఃఖము పోగొట్టినది అగుచున్నది. యోగము యొక్క ఫలితమేమి దుఃఖరహితము. యోగము ఎట్టి స్థితిలో నియమను ఆచరించు. మిత ఆహారము మిత కర్మ మిత నిద్ర దుఃఖమునకు తొలుగుటకు ఉపాయము యోగము. అది